కాబట్టి భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సినటువంటిది దైవారాధన అనేటువంటి సదాచారం. ముఖ్యంగా బాబా మార్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు మాత్రమే బాబాను ప్రేమించడం, మీరు మాత్రమే బాబాను ఆరాధించడం కాదు, పిల్లలకు నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాడిని గనక బాబా మార్గంలోకి తీసుకొస్తే వాడి ఎంసెట్ సీటు గురించి, నీట్ సీటు గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. వాడికి ఒక గొప్ప ఆత్మస్థైర్యంతో పిల్లవాడు పెరుగుతాడు. బాబా మార్గంలో ఉన్నటువంటి పిల్లవాళ్ళు గొప్ప ఆత్మస్థైర్యంతో పెరుగుతారు. ఆ ఒక్క ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే జీవితంలో మనకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో గెలిచేటువంటి పిల్లలు ఎవరంటే, ఎవరైతే మొదటి నుంచి దైవారాధన, అదేవిధంగా తల్లిదండ్రులు చూపెట్టేటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారో ఆ పిల్లల యొక్క విజయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, అనేక కర్మల చేత ఈ జన్మలో మనము రకరకాలైనటువంటి